ఇక్కడ వస్తుంది స్పీడ్ వస్తుంది. గ్రూప్ లో డాక్ ఫోటోస్ ఉన్నాయి కదా, అది ఇది కంప్లీట్ చేసాను. గ్రూప్ లో డాక్ ఫోటోస్ ఉన్నాయి కదా సార్, అది ఇది కాదు డాగ్ అదే. వాళ్ళిద్దరు ఆకర్షణ మనం తీసుకోవడం అనుకో, వాళ్ళకి ఏ పిల్ల పుట్టబోతుంది ముందరనే సంవత్సరంలో ఏ పిల్ల పుట్టబోతుంది అనేది డిసైడ్ చేసినాం. ఓకే అట్లా. ఇప్పుడు ఈ పాప గురించి ఏం చెప్తారు? పాప వస్తుందని అంటున్నారా? ఈ రోజు రాత్రికాల వస్తే రావాలి, లేకుండా రాదు. ఈ రోజు ఎందుకంటే 2 అంటే మీ లెక్క 11 వస్తుంది, మాకు 2 లెక్క వస్తుంది. అంటే పురుషుడు స్త్రీ. ఇక్కడ ఈ 2 ఆకర్షణలో జ్ఞానం కోల్పోకుండా ఉందంటే ఖచ్చితంగా అదర్శనం అవుతుంది. ఈ బేలు ఏడైనా సరే ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. లేదనుకో రైట్ రాదు, ఇంకా అయిపోయి. ఇది లాస్ట్ ఫైనల్. ఇది నువ్వు మీడియా అంతగానో పోలీసులలో మొత్తం 11 రోజులు అవుతుంది కదండి. 11 రోజులు పాప ఇక్కడ ఉంటే పాపకు ఫుడ్ కానీ ఇవి కానీ 11 రోజులు ఆ దైవశక్తి చూసుకుంటావు అవన్నీ. మనం ఇట్లే ఉండే ఇట్లే 100 రోజులు ఉండే కానీ మనకు ఆకలి కాదు. ఆయన వచ్చి లోపల చచ్చుకుందంటే ఇప్పుడు జ్ఞానాలు కూరకానాలు ఉంటూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ లోపల చచ్చుకుందంటే మనకు ఆకలి ఉండదు, మన కంటి చూపు ఉండదు. గాలి వాతావరణం పట్టుకోగలుగుతావు నువ్వు. గాలిలా ఈ గాలిలో ప్రత్యేకం అవుతుంది పగ్గుమని. అంటే మేము దీన్ని మీ కళ్ళతో చూసినాం కాబట్టి చెప్పగలిగినాం దీన్ని. దగ్గర దగ్గర 8 బృందాలు దీని గురించి గాలించారు కదా, ఎవరికి దొరకంది ఇవాళ ఎలా వస్తుంది అంటారు పాపని? అంటే ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి లేదు అట్ట దైవ శక్తి ఉంటే ఆకర్షణ అవుతుంది. ఓకే అండి. ఏమి ఇక్కడ కిడ్నాప్ చేసినది లేదు, ఎత్తుకపోయినది లేదు. కొంచెం దృష్ట శక్తిలో అలాంటిది చేతబడి రాదు. తీసుకెళ్ళిపోతారు పిల్లని అని చెప్పి అట 2వ వ్యక్తి చేతబడి రాదు. ఒక్క వ్యక్తి మళ్ళా పుట్టను వెనక. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అనుకో, వాళ్ళ వెనక ఎవరు పుట్టకూడదు. ఇది అతి శక్తి అన్నమాట. శక్తినే వాళ్ళు ఓతపర అంటే శుద్ర పూజ చేసుకునే వాళ్ళకి అవసరం పడుతుంది. ఇది మనం చెప్పరాదు బయటికి. ఇట్లా ఇది ఉపయోగించుకుంటారు అవతల. మాది ఆదిశంకరాచార్యుల పీఠం. మా పీఠం ముద్దరించినామంటే ఎవరు తరం కాదు. మా గద్వాల్ అలంపూర్ డిస్ట్రిక్ట్ మాది జోగులాంబ. ఇది నిరూపించడానికి వచ్చాను నేను. ఇట్లా అయింది కదా, నేను తెలుసుకోవడానికి ఇట్లా అంటే మీడియాలకి ఇట్లా ఇయ్యాలని కాదు, నా పరిశోధన తెలుసుకోవడానికి నేను ఇక్కడ వచ్చిన. ఆల్రెడీ ఈ రోజుల్లో ఇక్కడే ఉంటాను. నన్ను కోల్పోకుండా అయింది అనుకో ఖచ్చితంగా పాపను అప్పచెప్పిపోతా. లేదు నేను ఏదైనా మనసులో నాకు కోల్పోయాను అనుకో ఇంకా రాదని అర్థం. మాలోనే ఉంటది మొత్తం. చెడుగు చెడు పాప ఉందన్నట్టే మాకు గ్యారంటీ. ఎప్పట్లో తీసుకొస్తారు? ఇవాళ రేత్రి నైట్ 12 గంటల కల్లా ఖచ్చితంగా ఆ పాప ఏడ్చుకుంటూ ఉండాలి చక్కలు ఏడన్నా. లేదంటే రాదు. ఇది సత్యం. ఇది
ఎందుకంటే మా పరిశోధన చేసుకునేవి మాకు ఉన్నాయి కాబట్టి ఈ నమ్మకంతోనే మేము చెప్పగలుగుతాం. మీ లెక్కల ప్రకారం, మీ అంచనా ప్రకారం పాప బ్రతిక ఉంది ప్రస్తుతానికి. బతికంటే బతుకుండదు ఇక్కడ. ఆత్మశక్తి మోసం చేసుకుంది, కనిపించకుండా మన కంటికి. మన కంటికి కనిపించదు ఆ పాప. అయితే ప్రాణంతో లేదనా మీరు? ప్రాణంతో ఉన్నట్టే లెక్క. ప్రాణంతో ఉంటే మరి కనబడుతుంది కదా? కనపడదు అట్లా. వాళ్ళు వసం చేసుకోవడం అంటే మన శరీరం కూడా కనిపించదు వాళ్ళకు. వాళ్ళు శక్తి వసం చేసుకున్నారు అనుకో, మనం కనిపించం ఆల్రెడీ ఎప్పుడైనా. మన కంటికి అక్కడ ఉంటుంది కానీ మన కంటికి అయితే కనిపించదు. ఇది సత్యం. నా పరిశోధన చేసుకోవడం నేను ఆల్రెడీ. మీరు ఇక్కడ ఏమన్నా పూజా కార్యక్రమం ఏం చేస్తారు ఇప్పుడు? అట్లాంటివి ఏం చేయరు. ఎలా చెప్పగలుగుతారు? అదే దీని వల్లనే వస్తుంది ఆల్రెడీ. ఈ గాలి వాతావరణం మన ఆత్మస్వరూపాన్ని మనం పట్టుకోగలుగుతాం. పట్టుకోవడం అంటే ఏదైనా సరే పట్టుకోవడం అంటే అది దన్నుమనే వస్తుంది ఆల్రెడీ. మీరు ఆ విధమైన ప్రయోగం చేశారు? దైవశక్తి ఇది. ఎక్కడ చేశారు మీరు తెలుసుకోవడానికి? ఈ పూజా కారణాలనే వస్తాయి ఇవి. ఒకటి ఏ దృష్టి లేకుండా, ఒక స్త్రీ దృష్టి లేకుండా ఉన్నవాడే ఇవి సాధించగలుగుతాడు ఎప్పుడైనా. అంటే మా పాటించుకున్న బట్టి ఉంటాయి ఆల్రెడీ. అయితే పాప ఖచ్చితంగా బతుకున్నదంటారు మీరు? ఖచ్చితంగా బతుకున్నదంటారు? ఖచ్చితంగా ఆత్మస్వరూపంలో ఇక్కడనే ఉంది. 100% నాకు గ్యారంటీ. ఎందుకంటే నేను ఎన్నో పరిశోధన చేసుకోడా. ఈ విధంగా మీరు ఎప్పుడైనా చేసాం మేము. ఇక్కడ తెలుసుకొని ఇట్లా వచ్చాము. ఇక్కడ ఉంది అన్నట్టు కన్ఫర్మ్ అన్నట్టు మేము వచ్చాము. అంటే నా పరిశోధన కోల్పోయినా అనుకో, అంటే ఏదో ఒకటి మన డిస్టర్బ్ మనకు అయిందనుకో, అక్కడ దాన్ని మనం తీసుకురాలేమన్నమాట. ఇప్పుడు మనం ఏదో బోలా వేస్తే చేపలు ఎట్లా వస్తుందో అది ఆ ప్రకారంగా నాకు గుణ. అంటే నేను కోల్పోయానుకో, ఆ శక్తి వలన తీసుకురాలేకపోతాను. మీరు రోజు పాపం తీసుకురావాలని వచ్చాను. అది నా జ్ఞానంతో వచ్చిందనుకో ఈ రోజు వస్తుంది, లేదంటే రాదు. ఎవరికి దొరకదు నా పాపంగా అయిపోయి. రాకపోతే భూదేవతలో పోయింది, పిల్ల మీద చచ్చిపోయింది, పిల్ల మీద బాధపడి తల్లిదండ్రులు మాట్లాడి మాట్లాడి ఎంతమంది నీకు పిల్లలున్నారా? నీకు పిల్లలున్నారా? నీకు పిల్లలున్నారా? నీకు పిల్లలున్నారా? ఇదే మాట నీకు డబ్బులు ఇస్తే బొంజి హెల్ప్ తీసుకోపో. ఎప్పుడు పాప భూదేవతలో ఉంది. అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? సంఖ్యలో ఉన్నాం ఇక్కడ. అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇక్కడ ఆడుకోవడం మా పొద్దున మాకు తెలియదా? అలా తెలియదా? వాళ్ళు ఇబ్బంది పడగలరు. పక్క చెప్పేసావు కానీ అసలు నీకు సంబంధం ఏంటి ఇక్కడ? డిస్కషన్ నువ్వు ఎవరిని పిల్లలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో. ఎవరిని పిల్లలేదు. ఈ వీడియో పెడితే మొత్తం బెటాలియన్ వచ్చి పట్టిపోతారు. నేను చూసుకో. బాబు నీ జానం వాళ్ళ పనులు చేసుకో. పాప వాళ్ళ బాధలు ఏదో కారణం చెప్తుంటాను. చిన్నారు తల్లి ఆవిడ నా ఇంటికి వద్దు బాబాయ్ దండం పెడుతుంటే నేను చెప్పేస్తాను భూదేవి గీదో మర్యాద దక్కించుకుని వెళ్ళిపో. లేదానికి ఇబ్బంది పడతావు. ఆవిడ అడగకుండానే నైట్ అంతా ఎక్కడ ఉన్నాడమ్మా? నైట్ అంతా మీరు అడిగారా? ఇలాంటి వాటి మీద వద్దు మాకు. మా పాప వచ్చేస్తుంది, ఎలా రావాలో ఎలా వస్తుందో మాకు తెలుసు. ఎంత మంది చేస్తున్నారంటే లేదు, ఇలా ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. వద్దంటే వెళ్ళిపోయాడు సార్. నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు భూదేతలో దిగిపోయింది, భూదేతలో చచ్చిపోయింది. ఒకటి వేసి బయట పంపాల్సింది కదా, ఎందుకు ఆపేశారు అన్నారు మేడం. మొగ్గులు ఎవరున్నారండి? లాక్కపోవాలి ఆడవాళ్ళు నలుగురుని. అసలు పిల్లలతో ఎవరెవరో ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బయట ఉన్న పోలీసులకు ఒకసారి చెప్పకూడదు. ఎస్సీ గారికి ఎవరో చెప్తే ఇబ్బంది లేకుండా ఎస్సీ తోటి కూడా మాట్లాడారండి. మాట్లాడితే మీరు చెప్పాలి. అలాంటి ఎవడో ఏ సీఎం? తెలంగాణ సీఎం, ఆంధ్ర సీఎం? సీఎం
ఎవడ బెదిరంతా సీఎం ఆస్తి ఏం ఇచ్చాం మేము సీఎం అమలు చేస్తుంది మరి ఇక ఈ పని అయిపోయినప్పుడు వచ్చాడు ఉద్యోగం ఇమ్మని చెప్పు మీ సీఎం తో మాట్లాడి నేను అది 10th క్లాస్ చదివింది అమ్మాయికి ఉద్యోగం ఇమ్మని చెప్పు ఏం చెప్తావు సీఎం కి ఏం చెప్తావు అమ్మాయి సీఎం కి నేను ఒకటి చెప్పాను, చెప్పు నువ్వు వీడియో తీయనులే నేను ఏం అడగలే. నేను ఎవరు ఎక్కడ నుండి వచ్చావంటే నేను గద్వాల నుండి వాళ్ళు ఏమైనా నీకు చెప్పని చెప్పారా సరే నువ్వు నన్ను అడగలేదు. ఓకే నేను అడిగారా చెప్పమన్నా ఎవరిని అడిగారా ఇంకేంది కదా. వాళ్ళు 4 రకాల భయాలు పడుతున్నారు మళ్ళీ వచ్చి చెప్పాను కొడుకుని పోతాను పైకి వెళ్ళి దుప్పటి అవసరమైనప్పుడు చెప్తారు కానీ మీరు బయటకు వెళ్ళిపోండి. వేస్ట్ నా ప్రచారం తప్పుడు ప్రచారం పని చూసుకో. చాలా మంది చేతులు జోడి చెప్తున్నారు ఇబ్బందులు ఉన్నారు మనం ఇబ్బంది పెట్టాలి సాయం చేద్దాం ఇంకోటి అదే ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకి చిన్న ఆశ ఉంది, మాకు చిన్న ఆశ ఉంది. దాని గాలి తీసేకండి. చెప్పగలుగుతాం మాట్లాడకూడదు, పద్ధతి నేర్చుకోండి. ఫుల్లో 10 ఏళ్ళ అమ్మాయిలు 10 ఏళ్ళ లోపు అమ్మాయిలు దానేశ్వరి రామ్మోహన్ వెంకటేశ్వర పూజ చేశారు చిన్న చిన్న పిల్లలు చేసేది. ఎందుకు అలాంటివి ఏమన్నా చెయ్యండి ఆశగా. నెగిటివ్ ఎనర్జీ వద్దు ఇక్కడ. మీరు చెప్పండి అమ్మ ఆధారపడకమ్మా ధైర్యం పూజలు చేయించండి, అంతేకాని రెడీ చేయించకండి. లాయించండి, ఇంకా అయిపోయింది. ఛాన్స్ అయిపోయింది, వెళ్ళిపోండి. ఏడుస్తున్న తల్లిదండ్రులు